రాజకీయం చేస్తే నలుగురు మెచ్చేట్టు చేయాలి. కానీ ఎవరి అహంకారాన్నో సంతృప్తి పరిచేందుకో, ఎవరి మీదో బురద చల్లేందుకో రాజకీయం చేస్తే జనమే వాళ్ళకి గట్టిగా బుద్ధి చెబుతారు. కోట్ల మంది ఆరాధించే ఆ కలియుగ ప్రత్యక్ష దైవంతో వైసీపీ చేస్తున్న రాజకీయం చూస్తుంటే ప్రతి ఒక్కరి గుండె రగిలిపోతుంది. నమ్మి అధికారం ఇస్తే 5 ఏళ్లు దేవదేవుని సన్నిధిలో ఎన్నో అపచారాలు చేశారు. ఆ తప్పుల్ని ఎత్తి చూపిస్తుంటే, ఆ తప్పులు చేసిన వాళ్ళని శిక్షిస్తాం అంటుంటే జగనన్నకు నచ్చటం లేదు. ఆటదారుల్లో తప్పుడు కథనాలు అల్లుతూ ప్రభుత్వం మీద బురద చల్లటానికి చూస్తున్నాడు. అసలు జగనన్న కుటుంబానికి 7 కొండల మీద అంత పగెందుకు ఎవరికి అర్థం కావడం లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో కొంతమంది ఏరే మతం వాళ్ళు అప్పట్లో వైఎస్ఆర్ తీసుకొచ్చిన 7 కొండల జీవో గురించి మాట్లాడుతున్నారు. అసలు ఆ 7 కొండల జీవో గురించి చాలా మందికి తెలియనే తెలీదు. 7 కొండల జీవోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ఆర్ ఊరు తీసుకొచ్చారు. అది కూడా ఎట్టాగంటే అసలు ఈ విషయంలోకి వెళ్లాల్సిందే. 2007 మే నెలలో అప్పటి వైఎస్ ప్రభుత్వం జీవో నెంబర్ 747ను విడుదల చేసింది. ఆ జీవో ఏంటంటే టీటీడీ పరిధిని కేవలం 2 కొండలకు మాత్రమే పరిమితం చేయటం. దేవదేవుడికి 7 కొండలు ఎందుకు, 2 చాలవా అన్నట్టు మాట్లాడారు. మిగతా కొండలున్న ప్రాంతాన్ని ఏరే అవసరాలకు వాడుకోవటానికి చూశారు. టూరిజం ప్రాజెక్టులు చేయాలని చూశారు. కానీ అందుకు భక్తులు ఒప్పుకోలేదు. అన్యమత ప్రచారానికి దారితీస్తుందని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అది ఉద్యమంగా మారి దేశం అంతటా నిరసనలు జరిగేసరికి వైఎస్ ప్రభుత్వం దిగొచ్చింది. తిరుమల అంటే 7 కొండలు, కేవలం 2 కొండలు ఎట్టా అవుతాయని ప్రతి భక్తుడు గట్టిగా ప్రశ్నించాడు. రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేశారు. అప్పటికి కానీ ఆ పెద్ద మనిషికి తప్పు తెలిసి వచ్చింది. భక్తుల మనోభావాలకు తలొంచి 2007 జూలైలో ప్రభుత్వం కొత్త జీవోని విడుదల చేసింది. తిరుమల అంటే 7 కొండలే. శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అని స్పష్టంగా పేర్కొంటూ పవిత్రమైన క్షేత్రంగా గుర్తించారు. అదేదో అప్పటి ముఖ్యమంత్రి భక్తితో చేసిన పని కాదు. లేకపోతే ఆయన ఓరు వెంకటేశ్వర స్వామికి కొత్తగా 7 కొండల్ని దారదత్తం చేయలేదు. ప్రజలు వెంకటేశ్వర స్వామి భక్తులు తిరగబడి పోరాటం చేస్తే ప్రభుత్వానికి బుద్ధొచ్చింది. ఇక ఇప్పుడు ఆయన తనయుడు జగనన్న చేస్తోంది కూడా ఆనాటి పరిస్థితులే గుర్తుకు తెస్తోంది. కోట్ల మంది ఆరాధించే భగవంతుణ్ణి రాజకీయానికి వాడుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో తప్పు చేసిన వాళ్ళని ప్రభుత్వం శిక్షిస్తామంటుంటే జగనన్నకి ఎందుకు అతను ఎప్పో ఏటో మరి. దేవుడి పటాలను అట్టుకుని అసెంబ్లీ మీటింగ్ లో రద్ద చేయడం ఏటో రాష్ట్ర చరిత్రలో ఇప్పటిదాకా ఎవ్వరు చూడలేదు. వైసీపీ వాళ్ళను చూస్తేనే ప్రజలు ఏవగించుకుంటున్నారు.